సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు అన్నైతే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎల్లుండి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఎక్స్పెక్టెడ్ అంతా 3.75, ప్రీవియస్ అంతా 4. సో మార్కెట్ తగ్గుతుంది అని అనుకుంటున్నారు. మంది కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గింది కాబట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది అనుకుంటున్నారు. ఇఫ్ తగ్గితే మార్కెట్లో ఒక బుల్లిష్ మూమెంటం కనబడుతుంది, అంటే పాజిటివ్ మూమెంటం ఉంటుంది కాబట్టి పాజిటివ్ కనబడుతుంది. సో మార్కెట్ పడ్డానికి కూడా కారణం అదే, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ పాజిటివ్గా వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మార్కెట్ ఏముంది, హైలో ఉంది. ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా పాజిటివ్ వచ్చింది అనుకో, దానికి మార్కెట్ ఇంకా హై వెళ్ళక కొద్దిగా కిందకు వచ్చి పుల్ బ్యాక్ తీసి మళ్ళీ హై బౌన్స్ అవుతుందేమో అనుకున్నా. సో అదే జరగాలని చూస్తున్నాం. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు 11th అంటే థర్స్డే రోజు ఉంది. సో వెడ్నెస్డే అండ్ థర్స్డే 2 రోజులు, రేపు ఎల్లుండి 2 రోజులు జాగ్రత్త. అండ్ యూజువల్లీ నేను చాలాసార్లు చెప్పాను, మండే అండ్ వెడ్నెస్డే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి. ఈ 2 రోజులు కొద్దిగా వర్స్ట్గా ఉంటాయి మూమెంటంలు, ప్రీమియం పెరగట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఐ డేటాలో మీరు చూడండి, ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్లింగే చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకేం కనబడదు, సెల్లింగ్ తప్ప. వీళ్ళు బయింగ్ చేస్తారేమో అని డైలీ నేను చూడడానికి కూడా కారణం, బయింగ్ స్టార్ట్ అవుతుందేమో అని. మరి ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న మార్కెట్లు, హైకి దగ్గరలో ఉన్న మార్కెట్లో ఒకవేళ ఆల్ టైమ్ హైకి వెళ్తున్నా, ఎఫ్ఐస్ మాత్రం కంప్లీట్గా సెల్లింగే చేస్తున్నారు. సో ఓన్లీ ఇప్పుడు మార్కెట్లో ఏముంది, డిఐఎస్ చేతిలో ఉంది కాబట్టి మనం డిఐఎస్ చూద్దాం. ఇది 2000 crores 4000 crores అంటే ఓవరాల్గా బయింగ్ చేశారు బాగానే. ఓకే, ఇది నిన్నటిది 8th. ఈరోజు డేటా ఇంకా రాలేదు, మరి ఈరోజు ఆల్మోస్ట్ బయింగే జరుగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వద్దాం. మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక క్రూషియల్ లెవెల్లో ఉంది. ఎలా అనుకుంటున్నాం అంటే చెప్తాను చూడండి. ప్రీవియస్ మనం మీరు 4 అవర్స్లోకి వెళ్ళినా ఆర్ 1 డేలోకి వెళ్ళినా, సారీ 4 అవర్స్ 1 అవర్లోకి వెళ్ళినా, నేను ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్, ఓకే, ఎగ్జాక్ట్గా అయితే ఈ లెవెల్, ఇది నిఫ్టీ 50 కదా. ఎస్, చూడండి ఈ లెవెల్ గ్రీన్ కలర్ సపోర్ట్ పెట్టుకుంటున్నాను నేను. ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అని నేను చెప్పాను. 26,000 ద్వారా 26,900 ఈ లెవెల్. ఓకే, 900 950 ఈ లెవెల్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు తెలుసు, బికాస్ ఇట్ ఈస్ ద మేజర్ సపోర్ట్ ఏరియా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీరు 35 మినిట్స్ ఆర్ 45 మినిట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. అసలు థింగ్, ఈ రేంజ్లోకి ఎప్పుడు వచ్చింది మార్కెట్, కింద నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది, కింద నుంచి వచ్చి ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఆ తర్వాత మార్కెట్ ఏమైంది, ఒకసారి పైకి వెళ్ళింది, నెక్స్ట్ డే కిందకి వచ్చింది. దాని తర్వాత మార్కెట్ దీని పైన ఉంచారు, మళ్ళీ ఇదే లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని బాగా డీప్గా ఫాలో అయింది. అక్కడ 25,400 25,300 ఈ రేంజ్ వరకు. ఎప్పుడైతే మళ్ళీ దీని పైకి వెళ్ళిందో, ఇంక ఇక్కడ నుంచి చూడండి 1 2 3 ఎన్నిసార్లు ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాక 1, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయినా పైకి వస్తుంది 2 3 4, ఇక్కడ 5, ఇక్కడ 6 7 8, ఆల్మోస్ట్ 8 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్. మీరు బాగా అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నారంటే మీరు జూమ్ చేసి చూడండి. ఇగో క్యాండిల్ టచ్ చేసిన ప్రతిసారి అబ్జర్వ్ చేయండి. ఇగో ఇక్కడ నుంచి లెక్కెట్టండి, ఇలా పైకి వెళ్ళిందా, ఇక్కడ సపోర్ట్, పైకి వెళ్ళి పైన ఇంకా డే ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ వచ్చింది. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డే ఎండ్కి పైన తీసుకొచ్చారు. సో 2, నెక్స్ట్ డే కూడా సేమ్, ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, డే ఎండ్కి మళ్ళీ వచ్చి 18th కూడా అంతే సేమ్ ఇదే లెవెల్లో షార్ప్ ఫాలో అయినా మళ్ళీ సపోర్ట్. సో 1 2, ఇదొక 3, ఇదొక 4, ఇదొక 5, ఇదొక 6, ఇదొక 7, అంటే ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చి లెవెల్ పైన రిట్రేస్మెంట్ చేసి పుల్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు సింపుల్ 2 థింగ్స్, ఒకవేళ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ రేపే లోపలికి వెళ్ళిపోద్ది. ఇఫ్ ఇది జెన్యున్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ దీనిలో 25,700 లో బ్రేక్ అయ్యి కింద కంటిన్యూ అయిపోద్ది. ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందో తెలుసా, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయిందో, ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 25,500 25,300 ఈ రేంజ్కి రావడానికి చూస్తుంది. ఎక్కడ ఈ రేంజ్కి 25,500, అక్కడ నుంచి 25,300 ఈ రేంజ్కి రావడానికి చూస్తుంది. ఓకేనా, మార్కెట్ ఇక్కడ నుంచి పడితే ఈ రేంజ్కి రావడానికి చూస్తుంది.
సో ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కింద ఇది ఒక సపోర్ట్ పెట్టుకుందాం, ఇది ఒకటి, ఈ రెండు ఇది సపోర్టు, ఇది సపోర్ట్. ఓకే, పైన రెసిస్టెన్స్లకు వచ్చేసరికి ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఆ పైన ఇది రెసిస్టెన్స్, పైకి వెళ్తే ఇంకొకటి ఇది, దిస్ ఆర్ ద రెసిస్టెన్స్. ఓకే, డన్. మీరు 45 మినిట్స్లో ఉన్నాను, యూ కెన్ గో విత్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ కూడా సేమ్ పాయింట్. మార్కెట్లో ఈరోజు 25,900 చెప్పాను కదా, 26,000 25,900 దీని పైనుంచి ప్రీమియం డికే చేస్తారని. బట్ ఈరోజు ఏమైందంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ పడి మళ్ళీ సేమ్ లెవెల్ ఎలాగా ప్రీమియం డికే అవ్వాలి కాబట్టి ఇక్కడ సపోర్ట్లు ఉన్నాయి, ఈ లెవెల్లో సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి పైకి వచ్చి ఇక్కడ ప్రీమియం డికే చేశారు. బట్ ఓవరాల్గా ప్రీమియం డికే అయ్యింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేస్తాం, సింపుల్. మార్కెట్ 25,900 ఇక్కడ ఉంది, దీని పైకి కానీ మీకు రేపు వెళ్ళడం కనిపించింది అనుకో అప్ సైడ్కి ప్లాన్ చేయండి. సింపుల్, 25,900 పైన ఒక్క 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, ఎందుకంటే ఈ డౌన్ సైడ్ అంతా ట్రాప్. ఇఫ్ ఇన్ కేస్ 26,100 కూడా క్రాస్ అయితే యూ కెన్ ప్లాన్ అప్ సైడ్. అలాగే 26,300 పైన కూడా ఇది కూడా ఇంకా అప్ సైడ్, ఇవి అప్ సైడ్ లెవెల్స్. బట్ మనకి మేజర్ ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా 25,900, దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ ఇది అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, డౌన్ సైడ్కి మాత్రం మేజర్ ఇంపార్టెంట్ లెవెల్ 25,000. ఓకే, 25,720 దీని కిందే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, అది కూడా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇంక మార్కెట్ ప్రాపర్ డౌనే 25,490, 25,300 ఇంక ఇవన్నీ వచ్చే లెవెల్స్లో మార్కెట్ ఇంక కిందకి 25,300, 450, 25,450 అంతే, 450, 500 అనుకోండి. ఈ లెవెల్స్లో మార్కెట్ రావడానికి చూస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్ క్రాస్ అయితే 25,720 క్రాస్ అయ్యి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇక్కడికి 25,500, 25,300 ఈ రేంజ్కి రావడానికి చూస్తుంది. దీని కింద అప్ సైడ్కి మాత్రం ఇక్కడ కూడా మనం ప్లాన్ చేస్తాం, బట్ స్మాల్ ట్రేడే ప్లాన్ చేయండి. 25,920 ఈ పైన స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ ప్లాన్ చేస్తాం సార్ అప్ సైడ్కి అంటే 26,080. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తాం 26,080 దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, దీనిపైన అప్ సైడ్ అంతే, డన్. ఇది నిఫ్టీ లెవెల్స్. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ నిన్న ఏ లెవెల్స్ పెట్టాం అదే లెవెల్స్, బట్ మనం పెట్టుకున్న మేజర్ సపోర్ట్ ధర ఈరోజు ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఎలానో ఉంచండి, రిట్రేస్మెంట్ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కింద పడితే నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఇదే, ఎగ్జాక్ట్ ఇక్కడే తీసేసుకుంది సపోర్ట్ ఈరోజు. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తే మనకున్న రెసిస్టెన్స్లు పెట్టుకోవాలి మనం, ఇవి రెసిస్టెన్స్లు. ఇక్కడ నుంచి కూడా కిందకి వెళ్తే ఇవి అవుతాయి. ఓకే, ఐఎమ్ సారీ, ఇవి సెన్సెక్స్ లెవెల్స్ కూడా మీరు యాజ్ టీజ్ మార్క్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 84,900 ఇప్పుడు ఇది మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీ అలాగే సేమ్ సెన్సెక్స్ కూడా అలాగే 8 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చి రిట్రేస్మెంట్ చేసి కొద్దిగా హాల్ట్ అయ్యి మళ్ళీ కిందకే క్లోజ్ ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. మార్కెట్ అలాగే 84,400 కిందగానే మార్కెట్ వెళ్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 84,000 కింద కూడా మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్ 84,400, 84,000 వీల్ ప్లాన్ డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం 84,900 పైన స్మాల్ ట్రేడ్ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, అలాగే 85,200 పైన ఇక్కడ కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ ఇఫ్ 84,900 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, అది కూడా ఏంటి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి, వచ్చి మెల్లిగా వెళ్తే పైకి మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం.
అలాగే 85,200 పైన ఇంక ఫ్లోలో వెళ్ళిపోద్ది కాబట్టి మార్కెట్ మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. దీనిపైన అప్ సైడ్కి క్లియరా. బట్ మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. 84,400 క్రాస్ ఈ కింద కానీ మార్కెట్ వస్తే ఇంక మనం న్యూ లెవెల్స్, డౌన్ సైడ్ న్యూ లెవెల్స్ చూడొచ్చు. బట్ దీని కింద కూడా మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఎందుకంటే ఒకవేళ ఇది మార్కెట్లో ట్రాప్ అనుకోండి, డౌన్ సైడ్ ఈరోజు బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ అని చెప్పి ట్రాప్ అనుకోండి, రేపు కంటిన్యూ అయిపోద్ది. అదే లేదు జెన్యూన్ అనుకోండి, ఈరోజు రేపు ఎల్లుండి లోపల, అంటే రేపు లోపల ఇలా మెల్లిగా ఇంకా 2 డేస్ రేపు ఎల్లుండి లోపల మెల్లిగా మార్కెట్ ఈ లో బ్రేక్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోద్ది. అది మనకి రేపు అర్థమైపోద్ది మార్కెట్ సినారో బట్టి, ట్రాపా ఈరోజు బ్రేక్అవుట్ ట్రాపా ఆర్ కంటిన్యూ అనేది. ఓకే, సో అదనమాట లెవెల్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏమి ఇవ్వట్లేదు, మీకు తెలుసు కదా. ట్రేడ్ ఏమైనా తీసుకుంటే నేను అప్డేట్ ఇస్తున్నాను, లేకపోతే లేదు. ఇది ప్రజెంట్ అంతే. A to Z బ్యాచ్ అండ్ హెడ్జింగ్ బ్యాచ్ ఫెబ్ నుంచి కొత్త బ్యాచ్ మొదలవుతుంది. ఫెబ్ నుంచి డిసెంబర్ అండ్ జాన్ ప్రజెంట్ బ్యాచ్ అవుతుంది కదా. ఫెబ్ 2nd నుంచి న్యూ బ్యాచ్ మొదలవుద్ది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. 7000145675 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు, ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. డిసెంబర్ బ్యాచ్లో ఓన్లీ 5 క్లాసెస్ అయ్యాయి. 5 క్లాసెస్ మీరు కంటిన్యూ చేసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. రేపు ఈ రోజు నుంచి లైవ్లో యాడ్ అయిపోతారు, రేపు నుంచి లైవ్లో యాడ్ అయిపోతారు. లేదన్నా ఫెబ్ నుంచి నేను హ్యాపీగా జాయిన్ అవుతుంటే ఫెబ్ 2nd నుంచి క్లాసెస్ మొదలవుతాయి. ఫెబ్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.